ద్రాక్షారామం వచ్చామని చెప్పాను కదండీ! దర్శనానికి వెళ్ళాం. భోంచేసిన తర్వాత ఇది పొడవుగా ఉంటదండి లింగం. ముందు పైనెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కిందన దర్శనం చేసుకుంటారు. అందుకని పైన దర్శనం చేసుకోవడానికి లోనకి ఎలా ఉండదు. ఓన్లీ చుట్టూ తీసానంతే. గుడి చుట్టూ 4 గోపురాలు ఉంటాయండి. అన్ని గోపురాలు ఒకే విధంగా ఉంటాయి. చాలా బాగుంటది. గుడి అయితే మాత్రం చాలా పురాతనమైనది. ఇది పంచారామాల్లో ఒక గుడి. మరి ఈ ద్రాక్షారామానికి 8 మూలన ఉండేవి అష్టసోమేశ్వరాలు అంటారండి. అవే దర్శనం చేసుకున్నాం. ద్రాక్షారామంలో ఇలా బయటన ఒక రావి చెట్టు ఉంటుందండి. రావి చెట్టు దగ్గర శివలింగం ఉంటుంది. అక్కడ కోరుకున్న 108 బిందెలు చాలామంది వేస్తారండి. ఓన్లీ అది మధ్యాహ్నం 12 గంటల వరకు వేయనిస్తారంటండి. తర్వాత నుంచి అలంకరణ చేసిన తర్వాత ఇంక దర్శనం చేసుకొని వెళ్ళిపోవడం అండి. లింగం అదిగో కనిపిస్తుంది కదా! నేను చిన్నది తీసాను జస్ట్ పంతులు గారు అడ్డుండడం వలన. చాలా బాగుంటుందండి ద్రాక్షారామం అయితే. గుడి మాత్రం ఆలయ ప్రాంగణం చాలా పెద్దదిగా ఉంటుంది. చాలా మూవీస్ కూడా తీశారండి. ముకుంద మూవీ చాలా వరకు ఇక్కడే తీశారు. బయటన కూడా చాలా బాగుంటుంది. అక్కడ కాలభైరవ స్వామి దర్శనం చేసుకున్న లాస్ట్ మా ఊరు వస్తామని సోమేశ్వరం.